వైసీపీ హయాంలో అధికారం ఉంది కదా అని కొంతమంది నేతలు రెచ్చిపోయారు. ఉన్నతాధికారులు పరిధి దాటి వ్యవహరించారు. అమాయకులను కేసులతో వేధించారన్న ఆరోపణలు ఒకటి కాదు రెండు కాదు. ఇలాంటి వ్యవహారాల్లో ఒక్కటైన బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు కీలక మలుపు తిరిగింది. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అరెస్టు చేసి వేధించారని మరోమారు ఏసీపీ శ్రవంతికి నటి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదుతో తనను ఇబ్బందులకు గురిచేసిన అధికారుల్లో నాటి సిపి కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్ని, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు కీలక వ్యక్తులు అని బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్నటి దినం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దర్యాప్తు అధికారి ఏసీపీని స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. ఇక కాదంబరి కేసు మొత్తం తప్పుల తడకగా ఉన్నట్లు ఆమె మాటలతో తెలుస్తోంది. తప్పుడు ఫిర్యాదును సృష్టించడం, నటితో పాటు ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేయడాన్ని కూడా నటి తన ఫిర్యాదులో తెలిపారు. నాటి కేసులో విద్యాసాగర్, పోలీస్ ఉన్నతాధికారులు కుమ్మక్కై ఫోర్జరీ పత్రాన్ని సృష్టించి తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవడం కోసమే ఇదంతా జరిగిందని, ఈ కారణంగానే ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆఘా మేఘాలపై ముంబై వచ్చి తనతో పాటు తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రలో భాగమే అన్నారు. ఇక కాదంబరి కేసులో మహిళా చట్టాన్ని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని కూడా తెలుస్తోంది. పోలీస్ కస్టడీలో ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు సుదీర్ఘంగా విచారణ చేయడమే కాకుండా కీలక ఆధారాలున్న 10 ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు సీజ్ చేశారని కూడా నటి కాదంబరి తన లేఖలో తెలిపారు. విద్యాసాగర్తో పాటు పోలీసు ఉన్నతాధికారులపై విచారణ చేయాలని, తన కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని కూడా తన ఫిర్యాదులో కోరారు.